అండ్ యాక్చువల్గా కనుక్కున్నా ఇక్కడ అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేసి. ఇంకొక 10 to 15 minutes పడుతుంది అంతే అంట. ఇప్పుడు కూడా కొంచెం భయపడుతున్నా, ఇది ఆడ టక్కని ఇట్లా పడుతుందో అని. నాకు ఒక డౌట్, ఇప్పుడు అక్కడి నుంచి తిరుపతి స్టార్ట్ అయిందా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా తిరుపతి, నాకు అర్థం కాదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడికంటే తిరుపతికి అయితే వెళ్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్ స్పాట్ వచ్చేసి ఆపం నాన్ వెజ్ టిఫిన్స్, మన తిరుపతి సైడ్ ఫేమస్ కదా అది. సో ఇంక అక్కడికైతే వెళ్తున్నాం. యాక్చువల్గా ఇంకొంచెం బిన్నే స్టార్ట్ అయ్యిండాలి, బట్ లేట్ అయిపోయింది. 6:30 అవుతుంది అనుకుంటా ఇప్పుడు టైము. 6:30 అయిపోతుంది ఈజీగా. చాలా రోజులు అయిపోయింది రైడింగ్ జాకెట్ కూడా చూసి. మీరు ఏమంటే ట్విస్ట్, 2-3 సార్లు వానలో తడిచిపోయింది బాగా రైడింగ్ జాకెట్. సో నేను ఇంక అప్పుడు వదిలేసిన, ఇంక ఇది ఆర్ని బాగా ట్రై అవ్వని అనేసి. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. అయిపోయింది ఇంకేం సన్ రైజ్ చూడండి. చిత్తూరులో ఎట్లా అంటే తెల్లారి ఈ క్లైమేట్ ఇట్లా ఉంటుంది, మధ్యాహ్నము 37-36 అట్లా ఉంటుంది టెంపరేచరు. ఎప్పుడైతే ఒక 4 అవుతుందో మెల్లిగా టెంపరేచరు కూల్ అవుతుంది, వాన స్టార్ట్ అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము, అరే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు వాన పడుతుందా అనేసి. అట్ట పడిపోతుంది వాన. ఉన్నట్టుండి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అబ్బా నిజంగా. కానీ బాగుంది, సూపర్ ఉంది, కొంచెం చల్లగా. కానీ మధ్యాహ్నం అయితే ఇంకా దోలు తీరిపోతుంది కదండి. 36-37 ఉంది, ఇంకా ఊహించుకోండి మీరే. నేను ఫుల్ ట్యాంక్ కూడా చేసేసిన. ఎక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసిన అంటే ఇంతసేపే, ఇంకా మేము వీళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు నేను ఫుల్ ట్యాంక్ అయితే చేసిన. ఎక్కడ చేసినానంటే జూడియో ఎదురుగా HP బంక్ ఉంది కదా, అక్కడైతే చేసిన. బట్ ఏమో కొంచెం తేడా కొట్టింది అక్కడ, పెట్రోల్ కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది అబ్బా. చూడాలి, తోలితేదా తెలుస్తుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, థ్యాంక్ యూ. ఈ మౌంట్ ఏమైందంటే ఇది అసలు ఎందుకో ఫిక్సే అవ్వడంలే, ఇది లూజ్ అయిపోతుంది, హోల్స్ లూజ్ అయిపోతుంది. థమ్స్ కూడా ఫిక్స్ చేస్తే చూడండి, స్ట్రైట్గా నిలబడుకోకుండా ఇట్లా పడిపోతుంది. ఇట్లా పెడతానా, ఊరికే ఏదైనా చిన్న గుంత వచ్చింది అనుకో ఇట్లా ఉంటుంది, లూజ్గా ఉంది. ఎందుకో ప్రాపర్గా ఫిక్స్ అవ్వడంలే. అది ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో, ఏం అర్థం కాలే నాకైతే. నేను బాగా గమనిస్తూనే ఉన్నా, ప్రతి రైడు ప్రతిసారి హ్యాండ్ ఇస్తూనే ఉన్నింది అబ్బా ఇది. కాణిపాకం ఇట్లా కూడా వెళ్ళచ్చు మనము, ఐ మీన్ ఇటు సైడ్ ఉంటారు కదా వాళ్ళు, ఈ రూటే ప్రిఫర్ చేస్తారు. పూతల పట్టు నేను మొన్న కూడా వెళ్ళింది అనుకుంటా. ఎస్, మొన్న వెళ్ళిన కాణిపాకం. మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేసినారు, బ్రో మెసేజ్ చేసిండొచ్చు కదా కాణిపాకం దగ్గర వచ్చినప్పుడు, నేను వచ్చింటా కదా అనేసి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాను, నేను అసలు అనుకోను. జస్ట్ ఒక 1 hour 2 hours ముందు అనుకుంటా వచ్చేస్తా, ఏమనుకోవద్దండి. రికార్డ్ చేసిన రికార్డ్ మనకి ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమంటే, ఇది ఎట్లా రికార్డ్ చేసినా మనకు కావాల్సిన వ్యూ వస్తుంది, 360 వ్యూ ఏం భయంలా. సో అది. సో ఇది ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. అండ్ జస్ట్ బ్రేక్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ చాయ్ తాగినాం శ్రీనివాసాలు. అండ్ యాక్చువల్గా కనుక్కున్నా ఇక్కడ అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేసి. సో ఎవరో ఒక 30 years ఓల్డ్ అయినంట ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు. బస్సుని ఇట్లా క్రాస్ చేస్తానే హ్యాండిల్ తగిలి బస్సు కిందకి వెళ్ళిపోయినాడంట, రొటేట్ అయిపోయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, నేను చెప్పేది అది ఒక్కటే, ఇంకేంలే. జాకెట్ వేసుకున్నా కదా, టీషర్ట్ మొత్తం అసలు తడిచిపోయింది, మామూలుగా తడిలే, ముద్ద అయిపోయింది అసలు టీషర్ట్, అంత చెమట పడుతుంది. ఈ హైవేలో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే, ఇక్కడ నుంచి కొంచెం దూరం సింగిల్ లేన్ రోడే. ఈ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ అయిపోతే ఇంకా మొత్తం పూర్తిగా హైవే. ఇక్కడ కొంచెం దూరం ఒక 1 kilometer అనుకుంటా. ఇదే నాకు తెలిసినంతవరకు పాత రోడ్డు తిరుపతి. ఇట్లనే ఉంది సింగిల్ లేన్ మొత్తం, చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఒకప్పుడు. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్లేసెస్ ఆఫ్ రోడింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అవి రైడ్ చేయలేకపోతా ఉన్నా. ఎందుకంటే నేను వెళ్దాం అనుకున్న నెక్స్ట్ డేకి దాని ముందు రోజు వాన పడుతుంది. ఇంకా అసలు వానలో అటు రిస్క్ చేయలేము ఆఫ్ రోడింగ్. హైవే కూడా ఇంకొంతసేపు ఎండ్ అయిపోతుంది. హైవే కూడా ఏమంటే సండే కదా, ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు. ఇప్పుడు టైము నేను నా గెస్ట్ టైం చెప్తామా, అరౌండ్ 8-10
అట్లా అవుతూ ఉంటుంది. నేను ట్యాంక్ బ్యాగ్ ఎత్తుకునిందే ఇన్స్టా క్యామ్ పెట్టుకున్నామని, అండ్ డీజే బ్యాటరీస్ ఇంకా జోబీలో పెట్టుకుంటే అదొక ఇబ్బంది అని ట్యాంక్ బ్యాగ్ ఎత్తుకున్నా. తిరుపతిలో కూడా ఎంటర్ అయిపోయినా. అది వచ్చి యాక్చువల్గా హోటల్ వచ్చేసి రేణిగుంట దగ్గర అంట. నాకు తెలియదు, నేను రీల్స్లో అయితే చాలా సార్లు చూసాను. నేను ఫస్ట్ టైం వెళ్తాను. అది రేణిగుంట దగ్గర అంట. మన తిరుపతి నుంచి రేణిగుంటకి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందా? కరెక్టేనా? నాకు ఒక డౌట్, ఇప్పుడు అక్కడి నుంచి తిరుపతి స్టార్ట్ అయిందా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా తిరుపతి? నాకు అర్థం కాదు. లేదంటే ఇది మొత్తం తిరుపతేనా? అదొకటే నాకు కన్ఫ్యూజన్. ఇంతసేపు నుంచి అదే నా మైండ్లో రన్ అవుతా. ఇన్స్టా కానీ కరెక్ట్గా ఉంటే, ఐ మీన్ ప్రాపర్గా ఉంటే, నేను ఇప్పుడు కూడా కొంచెం భయపడుతున్నా, ఇది ఆడ టక్కని ఇట్లా పడుతుందో అని. కడప నాయుడుపేట మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళట్లేదు, ఇట్లా వెళ్తున్నాం. ఇట్లా లోపలికి దగ్గరకు వచ్చేసినామంట. ఇంకొక 10 to 15 minutes పడుతుందంట, అంతే అంట. ఏంది ఇది? నాకు గౌరీ శంకర్కు నా వైబ్స్ గుర్తొస్తున్నాయి నాకు ఇట్లా చూస్తూ ఉంటే, ఈ రోడ్లో వెళ్తా ఉంటే. నిజంగా అది మాత్రం క్రేజీ అంటే క్రేజీ అడ్వెంచర్. ఏంది రూట్ అట్లా వెళ్ళాలా? అటుపక్క వెళ్ళాలంట. ఇదేంది ఇంత కిందకు ఉంది రాడు? ఇది పైన ఇట్లా. నేను లొకేషన్ ఏదైనా తప్పు చెప్పిండే ఐఎమ్ రియల్లీ సారీ, నాకు కరెక్ట్గా తెలీదు. మ్యాప్స్ అంటే మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎంత దూరం అని చెప్పిండొచ్చు. ఊరి నాయన రైల్వే స్టేషన్ పక్క నుంచి వెళ్తానమ్మా. రేణిగుంట జంక్షన్ ఇది. కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. అన్న వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మాకు రూట్లు కూడా తెలియవు. మళ్ళీ మిస్ అయిపోయినాం అనుకో, ఒకరి కోసం మళ్ళీ అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఇక్కడికి బజార్లోకి వచ్చేసినాం మేము. ఓకే, దొరికింది. అడ్రస్ కనుక్కునేసినాం. ఇక్కడ ఇదో అమ్మ అప్పాలు దొరికింది లొకేషను ఫైనల్గా. సో చలో కుమ్మేద్దాం. ఇంకా సో ఇప్పుడైతే టిఫిన్ బ్రేక్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. జెన్యూన్గా మాట్లాడుకుంటే టిఫిన్ గురించి ఎట్లుంది, ఏం కథ, ఏమనేసి మీకు తెలిసిందే. నేను జెన్యూన్గా చెప్తా. బాగుందంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా, పర్లేదంటే పర్లేదని చెప్తా. సో ఇప్పుడు ఈ టిఫిన్ గురించి మాట్లాడితే అమ్మ అప్పాలు పర్లేదు, తినచ్చు. ఫస్ట్ టైం కదా, సో బాగానే ఉంది. బట్ బిల్లు 5 members కలిపి 1050 ఎంత అయ్యింది. పర్ పర్సన్కి 210 rupees లెక్క అనుకోండి. మేమేం ఎక్కువ ఏం తినలే, 2 ఆపాలు చికెన్ కర్రీ అంతే. రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయినాం. పర్లేదు, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంతే అది. సో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.